తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలోనే సీనియర్ జూనియర్ మెడికోల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగిన రాహుల్ను సీనియర్లు చితకబాదడంతో అతడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆసుపత్రిలోనే ఈ పంచాయతీ అర్ధరాత్రి వరకు సాగింది. మరోపక్క ఘటనపై కళాశాల అధికారులకు రాహుల్ ఫిర్యాదు చేయగా కాలేజ్ యాజమాన్యం ర్యాగింగ్ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తుంది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదన్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు. మెడికోల మధ్య గణేష్ ఉత్సవాలపై మనస్పర్ధలు రావడం వల్లే వివాదం తలెత్తిందని తెలిపారు. అయితే ర్యాగింగ్ జరిగినట్లు జరుగుతున్న ప్రచారంపై 4 సీనియర్ వైద్యులతో కమిటీ వేసినట్లు చెబుతున్న జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అంటే చూశారు ఇప్పటిదాకా విన్నారా బాధితుని బయట? సో ఏమనిపించింది సార్? అంటే ఒక హాస్పిటల్లో ర్యాగింగ్ జరిగిన దాదాపు 3 గంటల పాటు నన్ను ఇబ్బందులు పెట్టినారు స్వయంగా బాధిత విద్యార్థి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇష్యూని? మా దృష్టిలో ఉన్నంత వరకు ఆ విషయం అంటే ఇన్సిడెంట్ జరిగింది మాత్రం అటెండెన్స్ విషయంలో, అది ర్యాగింగ్ కాదు. అంటే అటెండెన్స్ ఈ రాహుల్ అనే అబ్బాయి తన పోస్టింగ్ గైనకాలజీ పోస్టింగ్కు లేట్ వెళ్ళటము, అందులో ఆ ఇంటర్న్ ఉన్నటువంటి ఆ అబ్బాయి దానికి లేట్ అని పెట్టడము, అయితే నువ్వెందుకు లేట్ పెట్టావని ఆయన నిన్న ప్రశ్నించడము, అక్కడ కొద్దిగా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. అక్కడ చిన్నగా డిస్కషన్ జరిగింది. అయిన తర్వాత అదే రోజు సాయంకాలము వినాయక విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ దగ్గర కలవటము, ఈ విషయాన్ని మళ్ళీ రిపీట్ చేయడంలో మరోసారి వాళ్ళ మధ్యన వాదోపవాదాలు జరిగి కొద్దిగా తోపులాట చేయడం జరిగింది. అయితే ర్యాగింగ్ ఏంటంటే ఈ రాహుల్ అనే అబ్బాయి ఫైనల్ ఇయర్ అబ్బాయి, అంటే లాస్ట్ ఇయర్. దీని తర్వాత ఆయనది ఇంకా 4-5 మంత్స్ అయితే ఆయనకి ఎగ్జామ్ అయ్యి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకు సీనియర్లు లేరు, కాబట్టి ర్యాగింగ్ చేసే విషయమే లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన సఫర్ అవుతున్నప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు మా దృష్టికి తీసుకురావాలి. కనీసం పేరెంట్స్ కన్నా చెప్పాలి. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ అన్న మా దృష్టికి తీసుకొస్తారు, వాళ్ళు చెప్తే వాళ్ళన్న మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, మేము ఎంక్వైరీ చేస్తాం. ఏది ఏమైనా చివరికి 4 సీనియర్ ప్రొఫెసర్లతోటి మేము ఎంక్వైరీ కమిటీ వేసి అది ఒకవేళ నిజమైన తేలితే మాత్రం వాళ్ళపైన మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కానీ ఆ స్టూడెంట్ చెప్తున్నారు ఎయిర్ చైర్ వేయించారు, సెల్యూట్ చేయించారు, బయోడేటా చెప్పిస్తున్నారు. ఇదంతా ఎట్లా ఏమొస్తుంది సార్? అంటే జనరల్గా అయితే కాదు కదా కామన్గా. అంటే ఈ ఇయర్లో మాత్రం కాదు, ఇప్పుడు ఇనీషియల్గా ఫ్రెషర్స్ ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయేమో, కానీ ఆయన ఫైనల్ ఇయర్ కాబట్టి అలాంటివి జరగకపోవచ్చు. ఏది ఏమైనా మేమైతే విచారణ జరుపుతాం. ఆ విచారణ జరిపి రిపోర్ట్ను బట్టి మేము తగు చర్యలు తీసుకుంటాం. కానీ హాస్పిటల్ రూమ్ నెంబర్ 302 ఇందులో పిలిచి దాదాపు 3 గంటల పాటు నన్ను ఇబ్బందులకు గురి చేసిండ్రు. సో ఈ 3 గంటల పాటు ఇంత జరిగితే మీ దృష్టికి రాలేదు సార్ ఇష్యూ? మా దృష్టికి ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆ బ్యాచ్ పిల్లలు ఉన్నారు, ఈ బ్యాచ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, కానీ మా దృష్టికి తీసుకురాల. ఎందుకంటే అది 6th ఫ్లోర్లో ఉంటుంది, మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, కానీ మా దృష్టికి రాలేదు. సో దీనిపైన ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది సార్? అంటే 2 వర్గాలు పిలిచి మాట్లాడారా? మీకేం తెలిసింది లాస్ట్ చివరికి? నేను 2 గ్రూపులను పిలిచాం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ రెగ్యులారిటీ, వాళ్ళ అటెండెన్స్ కూడా దాని గురించి కూడా మేము ఆరా తీసుకున్నాం. అది పెద్ద ఇష్యూ కాదు, కానీ కొందరు ప్రోత్సాహం వల్ల ఇది పెద్ద ఇష్యూ జరిగింది. కానీ డ్యూటీ చేసినా నన్ను ఆబ్సెంట్ వేసి పర్సనల్ కట్ చేస్తుంటే నన్ను ఇబ్బందులకు గురి చేశారనేది వాదన. ఆయనకు ఆబ్సెంట్ చేసే పవర్స్ ఈ ఇంటర్న్స్కి లేదు, కానీ అది ఫ్యాకల్టీకి ఉంటుంది. ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది, ఈయన లేట్ 2-3 రోజులు లేట్ రావడం జరిగింది. దాంతోపాటు 2 రోజులు యాబ్సెంట్ కూడా జరగడింది. ఈ పోస్టింగ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ 5 days ఎక్స్టెన్షన్ ఇస్తారనే విషయంలో ఈయన కొద్దిగా వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్కి దిగి అనే వాళ్ళ వర్షన్.
సో ఇది మొత్తం మీద ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు, ఇష్యూ పైన సీనియర్ వైద్యులతో కమిటీ వేస్తాం, కమిటీ విచారణ అనంతరం బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా విచారణలో మాత్రం ర్యాగింగ్ కాదు, చిన్న చిన్న మనస్పర్ధలతో 2 గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. అంతే మాత్రం ర్యాగింగ్ అయితే కాదనేది వైద్యులు చెప్తున్నారు. దీనిపైన ఇంకా విచారణ జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు వచ్చారు హాస్పిటల్కు, పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సో విచారణలో ఏం తేలుతుంది అన్నది తేలాల్సి ఉంది. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.